సరే నేను రానులే పెట్టు, నేను రానులే పెట్టు. ఏమైరా మా నాన్న ఇంట్లో నీకు దెంగేయమనరా. లేట్ చేయండరు. ఏమి ఎవడో దెంగేమనాల్సిండే, లేట్ చేయండరు. కాత్ర తెచ్చే ప్లానింగ్లో ఏమైనా చెప్పండి రా. కుంపలు పడదామా? నాతో ప్లానింగ్ ఉన్నా. మా ఇంటి వెనక పాత ల్యాండ్ ఒకటి ఉంది, దాంట్లో బంగారం ఉంటుంది అంత చెప్తా అంటారు. ఎవరిదాకా పోయే ధైర్యం ఎవరు చేసింది కానీ పోతే సిక్కే ఛాన్స్ ఉంది. ఏమంటారు? చూసుకుంటాం. ఇది ఎట్లా వస్తే మళ్ళీ ఎవరు తెలిసిందిరా. నీకేమైనా వినపడిచ్చినా? నాకేం వినపడి. అమ్మ ఏమో ఉందరా అవుతుంది. ఏం లేపదరా, పాట పాడవచ్చు. ఏమైరా అదేముందా నువ్వు? పిల్లికి దేనికి తేడా తెలియకుండా నేను అక్కడ పిల్లిలా ఉన్నా. మీకు చిక్కుతుంది దొంగ, ఆయనకు దొరికితే బండకేసి దొంగింది. రామా భగవంత్ అని ఆడ ఉంటే నేను కూడా లీటర్ చూడక దోడులు తగ్గించేది అట్లా కదా తొమ్మే. ఏమరా చెప్పరా ఎన్నో ఇంట్లో. అదే నాతో ఒక ఐడియా ఉంది. మనమే ఆకాశం వాళ్ళని తప్పదాము, ఆకాశం ఉన్నాడు అడుగుదాము. అప్పుడు మనమే డౌట్ వచ్చలేదు. ఏమంటారా? ఎక్కడ వెళ్ళిపోతారా మీరంతా? రే నువ్వు కనపడుకో ఉండదానికి వాడు ఏమి ఐడి ఇచ్చినా తెలుసునా? నాతో ఒక ఐడియా ఉంది. మనమే ఆకాశం వాళ్ళని తప్పదాము, ఆకాశం ఉన్నాడు అడుగుదాము. అప్పుడు మనమే డౌట్ వచ్చలేదు. ఏమంటారు? ఎక్కడ పోతున్నా ఇంచాపు నువ్వు? భయంతో చెట్టు గుద్దుకొని పడిపోయాను రసమే. సరేలే పోదాం పదా. ఎక్కడ పోయాదా? దానికి చిక్తే ఎముకలు ఇప్పుడైపోతాయా? దేంలే ఏమి లే పదరా. అమ్మ రామ భగవంత్ అని ఆడు ఇంట్లో ఉంటుండే ఇతర తోడుకొస్తుంది. దీనికేమో లవ్ చేసి మోసం చేయడం మమ్మల్ని దిగుతా ఉంది. కొంపలో దింగుతాను నీసాకు వస్తే వీళ్ళు డేలతో దింపిస్తాను. అట్కి మహిగాడు చెప్తానే అన్నాడు ఇటుకు వస్తే దెయ్యం దెంగుతుంది అనేసి. అంటే ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామని ఆ దెయ్యంకి తెలిసిపోయిందా? అయ్యో కిచ్చి నన్ను ఇడిచేయక ఇంకొకసారి ఈ దిక్కు వచ్చినా కూడా నీ పాత చెప్పు ఎత్తుకొని కొట్టు. దేన్ని అక్క అని పిలకుండా బేబీ అని పిలుస్తారా? ఉదికేసినట్లు కదరా స్వామి. అయినా వీళ్ళు ఇద్దరు ఎక్కడ పోయారా? మా నమ్మ వాళ్ళకి నమ్మకం లేదు నన్ను దేనికి దెబ్బేసాను నా కొడుకులు వాళ్ళు. ఏ దెయ్యము లేదు లౌడా లేదు అని మహిగాన్ మీద డౌట్ కొడతాను నాకు. ఎలా దీని అమ్మ దేమినే దెంగ గుద్దంతా పగిలిదెంగ. కరెక్ట్ గా చెప్పు, ఇదంతా నువ్వు చేస్తా ఉండేది. వాని అమ్మ అందరికంటే ఫస్ట్ దెంగిందని అన్నారు ఆ దెయ్యము. వాని అమ్మ దానికి అక్క అన్న ఏం బేబీ తిన్నావా? ఏం కూర? అవునా, ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా. మనమ్మ కుంపలు పోతామో లేదో డౌట్ లో ఉంటే ఐఏఎస్ ఎగ్జామ్ అంట. బుచ్చిగాని కేబీసీడీలు చక్కగా రావు కానీ ఐఏఎస్ మళ్ళీ. నువ్వు ఫస్ట్ ఐఏఎస్ ఫుల్ ఫామ్ చెప్పరా. 5th క్లాస్లో ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు నేను కాలేజ్ ఎగదేగాము. 5th క్లాస్ అంటే స్కూల్ రా, కాలేజ్ కాదా? ఇది ఐఏఎస్ ఫుల్ ఫామ్ నువ్వు చెప్పు. ఇండియన్ అమీర్పేట్ సర్వీసెస్. ఇండియన్ అమీర్పేట్ సర్వీసెస్. ఏ మేల్ ముద్దులు లెంజోడుకులు ఉన్నారా? బిగ్ బాస్ కంపులో 10 నిమిషాలకు ఒక అనౌన్స్మెంట్లో ఏడు పగటి అయినా బంగారం మీకెందుకురా? కష్టాలు లేపు దింగుతా ఉన్నాయి ఇక. అయినా వాళ్ళ అక్క అంటే కొట్టరు, నేను అక్క అంటే సావుదింగుతావు ఎందుకక్క? చిది మా కుంపలో కూడా ఎన్నిసార్లు సావుదింగలేదు నన్ను. అయినా నువ్వెట్లా తెచ్చిపోతావుగా? నన్ను ఒకటి లవ్ చేసి మోసం చేశాడు, అందుకే సూసైడ్ చేసుకున్నా. ఆ మహాన్ బావుడు ఎవరో? ఎవరిని అబ్బా నా వైపు చూస్తారేంట్రా? దేలకు దెబ్బేసాడులా కనిపిస్తున్నా? ఏమో మావా, నీకు నమ్మడానికి లేదు. నీకున్న కరువుకు మగదే చిరికట్టిన వదిలేలేవు నువ్వు. దీని అమ్మ అదేం కొట్టాడురా. ఎవరైనా కొడితే మెడ్లు అదరుతాయి. దీని అమ్మ ఇది కొడతా అంటే ప్యాంట్లో ఉంటే వడ్లు అదరుతా అండి. అన్న నాతో ఒక ఐడియా ఉంది. ఇంకేంటి బేబీ? నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. లేదులేమో నువ్వు మాట్లాడు. పర్వాలేదులే మాట్లాడు. ఇత మట్టి కూర్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాట్లాడు.
అమ్మ కొంపలకు పోతామో లేదో డౌట్ కానీ లవ్వర్ చేత లవడాల ముచ్చట్లన్నీ మాట్లాడండి. నువ్వు దెంగేరా నువ్వు. సర్లే మావ చెప్పు. అందరం ఒకేసారి పరిగెత్తితే ఆ దెయ్యం ఎవరిని పట్టుకోవాలో కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటా ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? నువ్వు రెంట్ల దాకా ఇచ్చలేదాకా నువ్వు. నీ అబ్బా అది ఆల్రెడీ సచ్చేది ఏమైందిరా. ఇతని నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలని ప్లాన్ చెప్తాను అంతే లేక. ఏ లాస్ట్ లో ఇంగ్రోని చెప్పింది సోడే అది చెప్పే. ఏం పర్వాలేదు, దెంగేది నన్నే కదా, నేను దెంగించుకుంటాను. చెప్పి మీరు యావ దిక్కుపోయినా వందనం వేసాండ్రా. మీరు యావ సైడ్ కూడా పోలేరు. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము వెళ్ళాలంటే ఏం చేయాలక్క? నన్ను ఎవరైనా ఒకరు పెళ్లి చేసుకోండి. తినడానికి తిండలేదు కానీ ఉండడానికి పిల్ల కావాలంట. అయినా అదేం కోరికక్క. రే ఏం చేద్దాం రా? నువ్వు ఉదయం పెళ్లి చేసుకుని మేమంతా అక్షంతలు వేసి పెళ్లి భోజనాలు తినేసిపోతాం. రే నాతో ఒక ఐడియా ఉందిరా. వద్దులేరాపా, మీరు వచ్చి నీకు నీట్గా చెప్పేశారు. తిరిగి దెంగేది నన్ను. నువ్వు చెప్పొద్దన్నా, నువ్వు గుట్లీలు పగిలేస్తున్నది. చెప్పలేదులే మామ, నువ్వు చెప్పు. నాకు తెలిసిండు ఒక బాబా ఉన్నాడు, ఆయన ఈ తక్కువస్తే మనమంతా బయటపడొచ్చు. బాబానా? ఆయన పేరేమే? గురుగారు ఇక్కడే ఉన్నాం, రండి. అన్నా వస్తాడంట, ఇదో ఉన్నాడంట. ఫ్లాష్ మ్యాన్ అన్నా, నమ్మలేకపోతున్నాడు అన్నా. ఇక్కడ ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ నిధికి కాపలా ఉంది. ఆ దయ్యానికి మాలో ఒక పెళ్లి చేసుకోవాలంట. తనతో సంసారం నేను చేస్తా కదా. మీరు ఇంత కరువులో ఉన్నారు అనుకోలేదు గురుగారు. సంసారం అంటే నువ్వు అనుకోండి కాదురా, మూరు కూడా. ఊరుకోరా గురుగారు, మీరు సంసారం చేయండి. సారీ, దయ్యాన్ని తొలగించండి. ఆ ఫేస్ ఏంటి గురుగారు, కేఎఫ్సీలో కెచప్పులు దింగేసామనే అట్లా. ఇదంతా కళలోనే కపాలం పగలు దెంగేందంటే ఇంక రియలిస్టిక్గా చెప్తే రియల్ ఎస్టేట్ అంతా తిప్పేసి పడుతుంది. ఈ కళని కంటెంట్గా చేస్తే అరే ఏంట్రిదే, నాకేదో ఆఫర్ ఇచ్చినట్టుందిరా. ఇదే చిన్న కథ కాదురా ఇదే. అయినా రోజు రోజుకి మనం చాలా అతిమీరిపోతున్నాం అబ్బే. తప్పరిదే, ఇట్లాంటి కట్టెలు చేయకూడదు మనము. ఈ ఒకసారి చూసేయండి.